నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు చేయబోయేది పచ్చి కొబ్బరితో లడ్డు చేసి చూపిస్తున్నానండి. హెల్త్కి చాలా మంచిదండి. పూజ దగ్గర కొట్టిన కొబ్బరికాయలను తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే లడ్డు తినాలనిపిస్తే పూజ దగ్గర కొట్టినయే కాదండి, కొబ్బరికాయలను 2 తీసుకొచ్చుకొని పగలగొట్టేసి కొబ్బరిని తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని లడ్డూని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఇలా తింటే స్కిన్ కూడా చాలా బాగుంటుంది, జుట్టు కూడా ఊడకుండా ఆగిపోతుంది. కొబ్బరిలో బెల్లంలో చాలా ప్రోటీన్లు ఉంటాయి కదా. షుగర్ వాడితే హెల్త్కి మంచిది కాదు, బెల్లం వాడితే హెల్త్కి చాలా మంచిది. పచ్చి కొబ్బరిలో ప్రోటీన్లు చాలా ఉంటాయి కదా. ఇలా అప్పుడప్పుడు కొబ్బరి లడ్డు చేసుకొని తినండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. రోజుకొక్క లడ్డు తిన్నా పర్వాలేదండి, హెల్త్కి అయితే చాలా మంచిది. నేను ఇలా లడ్డు చేసి చూపిస్తున్నాను చూడండి. 2 కొబ్బరికాయలను తీసుకొని పగలగొట్టి కొబ్బరిను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కప్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా తురుములాగా రెడీ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మీ దగ్గర కొబ్బరి తురిమేది ఉన్న కొబ్బరిను మంచిగా తురుముకొని ఇలా ఫ్యాన్లో వేసేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకున్నాను, మిక్సీ పట్టి ప్యాన్లో వేసేస్తున్నాను చూడండి. వాటరు వేయకుండానే మనము గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము మరీ మెత్త కాకుండా తురుముని మంచిగా రెడీ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలన్నిటిని ఇలా మిక్సీ కప్పులో వేసుకొని తురుములాగా రెడీ చేసుకొని ప్యాన్లో వేసేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని కొబ్బరికాయలు ఉంటే అన్ని కొబ్బరికాయలను పగలగొట్టేసుకొని ఇలా కొబ్బరి తురుమును రెడీ చేసుకొని ప్యాన్లో వేసేసుకొని మీ స్వీటుకి తగినంతగా బెల్లము తీసేసుకోవాలి. 1 కేజీ తీసుకున్నాను నేను. ఇందులో ఆపు వరకు బెల్లాన్ని వేసేస్తున్నాను. స్వీటు ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. స్వీటు మీకు తక్కువగా తినాలనిపిస్తే తక్కువగా వేసేసుకోవచ్చు, ఎక్కువగా తినాలనుకుంటే సరిగ్గా వేసేసుకోవచ్చు. చూడండి, బెల్లాన్ని ఇలా చిన్నగా తురుములాగా కట్ చేసుకోవాలి. గడ్డలు లేకుండా బెల్లాన్ని మంచిగా తురుములాగా కట్ చేసుకొని మనము తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిలో బెల్లాన్నంతా వేసేసుకోవాలి. ఇలా చేసుకొని చూడండి, లడ్డు మాత్రము చాలా టేస్టీగా ఉంటుంది. తురిమి పెట్టుకున్న కొబ్బరిలో కట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుమునంతా కొబ్బరి తురుములో వేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. అంతా కొబ్బరి తురుములో బెల్లం తురుముని వేసేసుకొని స్పూన్తో మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బెల్లం తురుము కొబ్బరి తురుము అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎదిగే పిల్లలకు కానీ ఏజ్డ్ వాళ్ళకైనా ఎవరికైనా మధ్య వయసు వాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిదండి హెల్త్కి. ఈ మధ్యలో మనము ఏ ఫుడ్ తిన్నా ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటున్నాయి కదా. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, హెల్త్కి చాలా. మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే కొబ్బరి తురుముని బెల్లాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ లడ్డులను వేయచ్చు. ఏదైనా ఫంక్షన్లో కూడా ఇలా చేసి పెట్టచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇలా చేసుకుంటే 1 మంత్ వరకైనా నిల్వగా ఉంటాయి లడ్డులని. కొబ్బరి తురుముని బెల్లంలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏ మాత్రము పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనము లడ్డూలని చేసి పెట్టేసుకుంటే 1 మంత్ వరకైనా నిల్వగా ఉంటాయండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇందులోకి ఏం అవసరం లేదండి. కావాలనుకుంటే 2-3 ఇలాచి పౌడర్ని దంచి వేసేసుకోవచ్చు. బెల్లము పచ్చి కొబ్బరితోనే మనము ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం నచ్చకపోతే షుగర్నైనా యాడ్ చేసి చేసేసుకోవచ్చు. 3 ఇలాచిని తీసుకున్నాను. యాలకులను తీసేసుకొని దంచి ఇలా చేయితో నలిపి వేసేసుకోవాలి. ఇలాచి ఫ్లేవరు చాలా బాగుంటుందండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఏ స్వీట్లోనైనా ఇలాచి ఫ్లేవరు టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. ఇలాచి పౌడర్ని వేసేసుకున్నాక మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మరొక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెల్లం నచ్చకపోతే షుగర్ని వేసేసుకొనైనా ఇలా లడ్డు చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని
చల్లగా చేసేసుకొని లడ్డులని చేసుకోవాలి. చూడండి ఈ కలర్లో మాత్రము ఖచ్చితంగా రావాలండి. అప్పుడే మనకి లడ్డు ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలను ఇలా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు. చూడండి చూపిస్తున్నాను. ఇలా లడ్డూలను అన్నిటినీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఏమైనా కొద్దిగా వేడి అనిపిస్తే మనము పూర్తిగా చల్లగా చేసుకున్న తర్వాతే ఒక బాటిల్లో కానీ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లోనైనా బయట అయినా పెట్టేసుకోవచ్చండి. 1 మంత్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. కావాలనుకుంటే ఇందులో మీరు సుజీ అంటాము, బొంబాయి రవ్వ అంటాము, అది కూడా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. నేను మరొక వీడియోలో చూపిస్తానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు బెల్లము పచ్చి కొబ్బరి తురుముతోనే నేను చూపిస్తున్నానండి. అన్ని లడ్డూలను ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. హెల్త్కి అయితే చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి బెల్లము హెల్త్కి చాలా చాలా మంచిది. కుదిరినప్పుడు అలా ఇలా చేసుకొని తినండి. ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటాయి. అన్ని లడ్డూలను రెడీ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు తిని చూపిస్తున్నాను. చాలా మెత్తగా జ్యూసీగా చాలా బాగున్నాయండి. కొబ్బరి లడ్డూలను ఇలా చేసుకొని చూడండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను